ఒక్కసారిగా నిద్ర లేచి నోరు తెరిచి ఊపిరి తీసుకోవడం, సైడ్ మార్చిన, పిల్లో మార్చిన, నోస్ డ్రాప్స్ వేసినా కూడా ఆ ఒక్క సైడ్ ముక్కు మాత్రం ఓపెన్ అవ్వడం లేదు, బ్లాక్ అయ్యే ఉంటుంది. హాయ్, నేను డాక్టర్ శ్యామ్ మనోహర్, ENT అండ్ హెడ్ అండ్ నెక్ సర్జన్. ఎగ్జాక్ట్లీ ఇలానే డాక్టర్ నాకు నిద్ర ప్రాబ్లం లేదు, బ్రీతింగ్ ప్రాబ్లం, ప్రతి నైట్ ఇదే రిపీట్ అవుతుంది అని ఒక పేషెంట్ మా దగ్గరికి వచ్చారు. కంప్లీట్ ఎగ్జామినేషన్ చేశాక ఇది నార్మల్ కోల్డ్ కాదు అని మేము చెప్పిన ఒక మాట విని ఆయన సైలెంట్ అయ్యారు. చాలా మందికి ఒక సైడ్ నోస్ బ్లాక్ అవడం వెనక రీజన్ నోస్ బోన్ బెండ్ అవ్వడం కానీ, అలర్జీ కానీ, సైనస్ ప్రాబ్లం అయి ఉండొచ్చు. అందుకే టాబ్లెట్స్ కానీ, స్టీమ్ తీసుకోవడం కానీ, నోస్ డ్రాప్స్ వేసుకోవడం వల్ల టెంపరీ రిలీఫ్ ఇస్తుంది, కానీ ప్రాబ్లం మటుకు అలానే ఉంటుంది. ప్రాబ్లం ని బట్టి ట్రీట్మెంట్ డిసైడ్ చేస్తాము. అలర్జీ ఉంటే మెడిసిన్స్, నాసల్ స్ప్రేస్, అలర్జీ ట్రీట్మెంట్ ఉంటుంది. సైనస్ ఇన్ఫెక్షన్ ఉంటే అప్రాప్రియేట్ మెడికల్ ట్రీట్మెంట్ ఇస్తాము. నోస్ బెండ్ అయ్యి బ్రీతింగ్ బాగా ఇబ్బంది పెడుతుంటే సెప్టోప్లాస్టీ అనే సర్జరీ చేస్తాను. నాసల్ పాలిప్స్ ఉంటే ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ, దాన్ని ఫెస్ అంటారు, ఫంక్షనల్ ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ అనే సర్జరీ చేస్తాము. మేము ఇచ్చిన ట్రీట్మెంట్ తర్వాత ఫాలో అప్ లో ఆయన నవ్వుతూ చెప్పిన మాట ఏంటో తెలుసా? డాక్టర్, చాలా రోజుల తర్వాత ఫస్ట్ టైం నైట్ అంతా ప్రశాంతంగా ఫ్రీగా ఒక్కసారి కూడా లేవకుండా పడుకున్నాను, బ్రీతింగ్ కూడా ఫ్రీగా తీసుకున్నాను అని చెప్పారు. కాబట్టి మీరు కూడా ప్రతి నైట్ ఇదే స్ట్రగుల్ ఫేస్ చేస్తుంటే టెంపరీ రిలీఫ్ కోసం టైం వేస్ట్ చేయకండి. సంగారెడ్డిలో మన డాక్టర్ శ్యామ్ ENT అండ్ జనరల్ హాస్పిటల్ కి రండి. కంప్లీట్ ENT ఎవాల్యుయేషన్ తర్వాత రీజన్ ఐడెంటిఫై చేసి తగిన ట్రీట్మెంట్ మీకు సజెస్ట్ చేస్తాము.